వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సుమారు 4 దఫాలుగా ఎమ్మెల్యే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే మొత్తం ఒక పక్క వైఎస్ఆర్సీపీ రాబోయే ఎన్నికల్లో అంటే 2029లో 10కి 10 మేమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు. దాని మీద ఏమంటారు సార్? వైఎస్ఆర్ పార్టీలో ఉండేటటువంటి ఈ ఈ ఈ నెల్లూరు జిల్లా అధ్యక్షుల వారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం తుడిచిపెట్టిపోతుంది, 10కి 10 మాకు వస్తాయని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కూడా ఇంతకుముందు కూడా ఈ చిలక జ్యోతిష్యం చెప్పాడు. ఆ జ్యోతిష్యంలో ఆయన చెప్పిన తిరగబడింది ఆ జ్యోతిష్యం. మళ్ళీ ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు. ఈయనే కంటిన్యూ అయితే తప్పకుండా తెలుగుదేశం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, ప్రజలు హాయిగా ఉంటారు. ప్రజలకి అందరికీ కూడా తెలుసు ఆయన ఏం చేయలేడు, బట్టలు నొక్కోవాల్సిందే, కానీ సరైన పద్ధతిలో రాష్ట్రాన్ని పరిపాలించలేడనేది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. పరిపాలనా విధానం తెలియనటువంటి పెద్ద మనిషి, పరిపాలనకు తగనటువంటి పెద్ద మనిషి పరిపాలిస్తే రాష్ట్రం నష్టపోతుంది అనే ఇదిలో ఉన్నారు ప్రజలు. తప్పకుండా నష్టపోద్ది ఆయన పరిపాలన. అందుకనే ఇప్పుడు ఉండేటటువంటి ఈ జిల్లాలో ఉండేటటువంటి అధ్యక్షుల వారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, కేకలేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నాడు. అవన్నీ ఎందుకు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. మరి ఈయన ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో జైలుకు పోయి నష్టపోయినటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నాడంటే నష్టపోలేదు. ఆయనకి పొగురుతో ఏయో మాట్లాడి ఆయన మనిషి అరెస్ట్ చేస్తారని దొరకకుండా మరి ఎక్కడెక్కడో ఏయో రాష్ట్రాలలో తిరిగి వచ్చినటువంటి బెయిల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అవన్నీ మర్చిపోయి తెలుగుదేశం తుడిచిపెట్టుకోద్ది, మేమే 10 వస్తాము, ఆ తర్వాత మేము చక్రం తిప్పుతాము అంటున్నాడు. చక్రం తిప్పేదానికి ప్రజలు ఎవరు గమ్ముగా లేరు, ఊరుకోరు. ప్రజలందరికీ తెలుసు ఇది చేతగాని పరిపాలన చేసి రాష్ట్రాన్ని చేతుల్లో నుంచి పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే భారతదేశంలో అది ఒక్క జగనే. పరిపాలన చేతగాక మళ్ళీ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తాడు అనే ఉద్దేశంతో ప్రజలు ఓటేయకుండా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితేనే కాస్త రాష్ట్రానికి ప్రాణం పోస్తాడనే గొప్ప మనసుతో ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఇవ్వబట్టే 11 ఆయనకు వచ్చినాయి. ఇక్కడ 165 ఏళ్ళ ఇక్కడ వచ్చినాయి. మీకు అందరికీ తెలుసు 164. అది మరి రాష్ట్రంలో ఇతన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎక్సెంట్. ఆయన కుమారుడు కూడా బాగా చొరవ తీసుకొని అన్ని రకాలుగా ఇండస్ట్రీస్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి లోకేష్ బాబు గారు కూడా కష్టపడుతున్నాడని ప్రజలందరూ తెలుసుకున్నారు. తప్పకుండా మళ్ళీ తెలుగుదేశమే గెలుస్తుంది. నెల్లూరు జిల్లాలో 10కి 10 తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలుస్తారు. సార్ ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు పార్టీ పెట్టి చేసినప్పుడు తొలిసారిగా మీ బ్రదర్ ఎంపీకి రాజీనామా, తర్వాత మీరు ఎమ్మెల్యేకి రాజీనామా స్వచ్ఛందంగా చేసి రాష్ట్రంలో ముందు మీరే చేశారు. ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా మీరు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు? అదే జగన్మోహన్ రెడ్డి గారికి దూరం నేను కాలా, ఆయన కాడుండే బృందం సద్దల రామకృష్ణారెడ్డి, రాగుల ధనంజయ రెడ్డి, ఆ గురుడు చేసిన వాళ్ళిద్దరు చేసిన పని నాకు నేను దూరమైంది. అందుకనే రాబోయే రోజుల్లో కూడా ఈ సలహాదారులే ఉంటే మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది, తెలుగుదేశం మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు కావస్తుంది, చెప్పిన మాట చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు రాష్ట్రం సుభిక్షంగా ఉండింది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనికి కారణము వైఎస్ఆర్ పార్టీయే. వాళ్ళు పరిపాలనలో వచ్చేడు అప్పులు చేశారు, ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చారు, సారాయి మీద కూడా అడ్వాన్స్ డబ్బులు తీసుకున్నారు. అన్నీ కూడా తికమకయ్యే పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపరిచి రాష్ట్రంలో ఆర్థిక లోటు చూపించి పరిపాలించినటువంటి వ్యక్తులు ఆ లోట్లన్నీ పూడ్చుకొని ఈరోజు చంద్రబాబు గారు అవన్నీ పూడ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో
పరిపాలన చేస్తున్నారు. దానిలో చాలా కష్టపడిపోతున్నాడు. సెంట్రల్ని డబ్బులు అడుగుతున్నారు. ఎక్కడ అప్పులు సప్పులు తెచ్చి కూడా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కాపాడుతున్నారు. అది వైఎస్ఆర్ పార్టీ వాడికి మింగుడు పడటం లేదు. ఒరే మనం చేయలేని పని ఆయన చేస్తున్నాడే, మరి మనకు చెడ్డ పేరు వచ్చిందే, మనం మళ్ళా వాళ్ళ గవర్నమెంటే వస్తుంది అని మింగుడు పడక మక్కతికి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మళ్ళా వచ్చేది తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది. ముఖ్యమంత్రి మళ్ళా చంద్రబాబు నాయుడు. సార్ మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, అదేవిధంగా 4 సార్లుగా ఎమ్మెల్యేకి గెలిచారు. అయితే ఇటీవల కాలంలో చూస్తే అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల్లో వ్యక్తిగత దూషణలకు ఎక్కువైంది. అంటే ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇటు వైసీపీలో ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? దీనికి కారణం ఏంటంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నటువంటి విధానం ఇది. అటు దూషించుకోవడానికి కారణం ఏంటంటే ఎవరో ఒకరు దూషించి దీన్ని పెద్దది చేసి ఈ దూషణలలో ఎక్కువ చేసి ఇంప్రూవ్ చేసినటువంటి పెద్ద మనుషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటంటే 7 అంటే వాళ్ళు 4 అని ఇట్టా రాష్ట్రానికి భ్రష్టు పట్టించినటువంటి విధానంలో వైఎస్ఆర్ పార్టీ లీడర్లు చేశారు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సెటిల్ చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేయబోతున్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వంలో. అదేవిధంగా మాచర్ల ఎమ్మెల్యే అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇట్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను, గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు మొత్తం అరెస్టులు చేస్తూ వచ్చారు. వాళ్ళందరూ నెల్లూరు జిల్లాలో జైల్లోనే పెట్టారు. అయితే కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు, రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నాడు లోకేష్ బాబు అనేది కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? లిమిటెడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొంతమంది సంపాదనలు చేసుకుంటూ నోరు ఎక్కువ చేసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలనే ఉద్దేశంతో చేసేటటువంటి తప్పుడు విధానాన్ని మరి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత గమనించి ఈ విధానం ఇట్లే నడిస్తే రాష్ట్రం డెవలప్మెంట్ ఆగిపోతుందనే ఉద్దేశంతో చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో చర్య తీసుకొని అందరిని నోరు పూయించడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చర్య తీసుకోవాలా, ఒక రకమైన చర్య తీసుకొని వాళ్ళని కంట్రోల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన పరిపాలిస్తున్నారు. సార్, ఒకటి ఉదయగిరిలో మీరు 4 సార్లుగా ఎమ్మెల్యేకి గెలిచారు, కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల కాలంలో మళ్ళీ అంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మళ్ళీ రహస్యంగా మీతో వచ్చి మీరు మళ్ళీ రాజకీయాల్లోకి రాండి, మీరు మళ్ళీ నిలబడండి, ఆ విధంగా ప్రెజర్ చేస్తున్నారనేది చెప్తున్నారు. అది ఎంతవరకు? నాకు ఆ పెట్టడం లేదు, నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు. అడిగినా నేను ఒప్పుకొని తెలుసు వాళ్ళకి. నేను పద్ధతిగా ఉంటాను. నేను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉంటాను. ఇంకా నాకు పార్టీలు మారే అలవాటు కూడా లేదు. నేను ఖచ్చితంగా మా ఆవిడికి ఈ గ్రంథాలయ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. మేము దీన్ని పట్టుకొని మీరు రాజకీయంలో ఉంటూ పనిని నడుపుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఏ ఇష్టం వస్తే హెల్ప్ చేస్తారు, దాని ప్రకారం నడుచుకుంటాం. ఒకవేళ ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ మేడం గారికి ఇస్తే పోటీ చేయిస్తారా? ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రీతి ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. దానిలో తిరిగేం లేదు. ఎందుకు వెనక్కి తగ్గుతాం? ఖచ్చితంగా పోటీ చేస్తాం. అంటే మొత్తం మీద మీరు మేడం రాజకీయాలు చురుగ్గా పాల్గొంటారు. ఇదే పార్టీ అవసరాన్ని బట్టి ఇదే పార్టీలో దించుతాం. దానిలో తిరిగేలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే బాస్.